లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్, ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా, సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అసలు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయింది, ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించండి. తప్పక. ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు? అక్టోబర్ 9th, అది ఫిబ్రవరి 4th, 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాశులకు చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుంటుంది అని మిశ్రమమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట. రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక. ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో ఆశ్రవ గురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాశులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాశి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్
తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు, ఈ రోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు, మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మనం గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరుసగా మనం మాట్లాడదాం. కట్. మ్యామ్ ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో వివరించండి. తప్పక వీళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే జూపిటర్ వక్రగతి ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన 11th హౌస్ని చూస్తున్నట్టు అనమాట. సో 11th హౌస్, 10th లార్డ్ 11thని చూస్తున్నాడంటే ఇంకా ఏం కావాలి, కెరియర్ పాత్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కెరియర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అలాగే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి బాధ్యత అనేది ఎక్కువ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు వాళ్ళని తప్పక మన్నన అనేది పొందుతారు. అలాగే ఏంటంటే కీర్తి కూడా ఎక్కువ అవుతుంది, అంటే ఏంటి ఫేమస్ అవుతారు, వాళ్ళ స్టేటస్ అనేది కూడా చాలా పెరుగుతుంది అనేది విషయం అన్నమాట ఇందులో. అలాగే మనం చూసాము అంటే వీళ్ళింట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎస్పెషలీ హెల్త్ విషయాల మీద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఎవరికి అటు కుటుంబ పరంగా అటు వ్యక్తిగతంగా రెండు చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ ఎప్పటికైనా కొంతవరకు గురువు ఏంటంటే అసంతృప్తి అనేది ఇస్తాడు. అంటే ఏంటి, నేనేమో ఇది చేసిన ఈ పని దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వడు. సో కొంచెం ఎక్కువ చేయాలి అనే మనకి యోచన అనేది వస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. అండ్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మంచి మంచి సబ్జెక్ట్స్, యూనివర్సిటీ కొత్త సబ్జెక్ట్స్ చదువుకునే ఒక సూచన కనిపిస్తుంది అనమాట. తప్పక ట్రావెలింగ్ అనేది ఉంది. ట్రావెలింగ్లో ఏంటంటే శ్రమపడిన తగిన ఫలితం అనేది దొరుకుతుంది. ఈ వక్రగతి మూలాన్ని వీళ్ళకి ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అది లాభమే వాళ్ళకి అని చెప్పాలి. అలాగే చాలామంది ట్రేడర్స్ ఉంటారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని అంటే రాబడి అనేది బాగుంటుంది, కెరియర్ పాత్ అనేది గ్రో అవుతుంది. ఇవి రెండు బాగున్నాయి కనుక. కానీ మనం ఏంటంటే ఒక ప్లానెట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. తప్పక వీళ్ళకి మాత్రం ఈ ప్లానెటరీ పొజిషన్, ఈ రెట్రోగ్రేషన్ మూలాన్ని తప్పక మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బుధవారం లక్ష్మీ గణపతి పూజ చేయడం చాలా చాలా మంచిది. అలాగే గురువుల్ని, మన ఇంట్లో ఉన్న గురువుని, మన కుల గురువుని నిత్యం కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే ఒక థర్స్డే ఒక కుక్క ఏమో ఫుడ్ ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. మనం చూసామంటే కూడా దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా అందరూ మనకి కుక్కలన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో పెడితే కనుక గురు బ్లెస్సింగ్స్ అనేది మనకి ఇప్పటికీ ఉంటుంది. వీళ్ళకి ఎంత బాగున్నా కూడాను ఇవన్నీ చేసినప్పుడు ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది కనుక తప్పక అదే దారిలో వాళ్ళు నడవగలరు కనుక ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిదన్నమాట.